హలో అండి. బిర్యానీలో వచ్చే చికెన్ ముక్కలు ఇష్టం లేని వారు ఇలా సపరేట్‌గా చికెన్‌ని ఫ్రై చేసుకొని ప్లెయిన్ బిర్యానీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లెయిన్ బిర్యానీతో ఈ చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మిక్సీ జార్‌లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, ఒక స్టార్ ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర, 4, 5 ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్ నీట్‌గా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ కొంచెం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్, కొంచెం జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె రిలీజ్ అయ్యి మనకి ఈ విధంగా ఉండాలి ముక్కలు అనేది. ముందుగా ప్రిపేర్ చేసుకుని మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ ఫ్రై రెసిపీ రెడీ.